నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రిగానే వస్తానని ఆ రోజే చెప్పా. అసెంబ్లీ సమావేశంలో సీఎం చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్. నా రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను చూడలేదు. మాజీ సీఎం జగన్ పై స్పీకర్ అయ్యన్న పాత్రుడు షాకింగ్ కామెంట్స్. రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదు. ఈ ఊరుపాలెం అత్యాచార ఘటనే దీనికి నిదర్శనమన్న కాంగ్రెస్ నేత తులసిరెడ్డి. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. అసెంబ్లీకి ముఖ్యమంత్రిగానే వస్తానని ఆ రోజే చెప్పానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఆనాడు తాను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నా కానీ తనకు మైక్ ఇవ్వలేదన్నారు. అందుకే తిరిగి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీకి వస్తానని వాకౌట్ చేసి వెళ్లిపోయినట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తే సభలోనే ఆనాటి వైసీపీ ప్రభుత్వం దాడి చేసిందన్నారు. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రవర్తించిన విధానంపై బాధపడినట్లు చెప్పారు. కుటుంబంపై ఇష్టానుసారంగా మాట్లాడితే మైక్ అడిగితే ఇవ్వకుండా చేసి అవమానపరిచిందన్నారు. పవిత్రమైన శాసనసభలో గత ప్రభుత్వం నీచంగా ప్రవర్తించిందని చెప్పుకొచ్చారు. ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం. ఇది ఒక అవకాశం. కొన్ని లక్షల మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది. ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి, తాత్కాలికంగా ఏం చేయాలి, ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో ఏం చేయగలుగుతాం, దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మనం అందరం ఆలోచించుకుని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. ఈరోజు ఎక్కుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాం, మనందరి పైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకొని రావాల్సిన అవసరం ఉంది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన, వ్యాఖ్యలు, చర్చలు, మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబుదారితనం, వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు. మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం వాచ్ చేస్తారు, రాష్ట్రం అంతా వాచ్ చేస్తారు. ఒక శాసనసభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది. దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఓసారి బాధేస్తుంది, గడిచిన 5 సంవత్సరాలు శాసనసభ అంటే చాలా భిన్నంగా నడిచింది. ఎంతో పవిత్రమైన శాసనసభను గత ప్రభుత్వం ఒక వికృతమైన పోకడలు, నీచ రాజకీయాలు, వ్యక్తిత్వ హననానికి ఒక వేదికగా చేశారు. ఇదే అసెంబ్లీలో దూషణలు, బూతులు, విక్రింతలు, కక్ష సాధింపులు, మైకు లేకుండా పోవడం ఒకటి కాదు, చాలా సమస్యలు వచ్చాయి. అదే సమయంలో ఫస్ట్ టైం వచ్చిన ఎమ్మెల్యే బాధ్యతారాహిత్యంగా 6-7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని విక్రించడం, బూతులు తిట్టడం, చాలా వల్గర్గా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ప్రభుత్వం యొక్క వైఫల్యాల్ని క్వశ్చన్ చేస్తే వాళ్ళపైన సభలోనే దాడి చేయడం, నీచంగా మాట్లాడడం, వాళ్ళ మనోభావాలు దెబ్బతీయడం, ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఇక్కడుండే నాయకులు నేను చూశాను. ఆ రోజు తెలుగుదేశం పార్టీ 23 మంది గెలిచాం. జనసేన లేరు, బీజేపీ లేరు. కానీ ఆ 23 మందిని గెలిచినాక ఇదే అసెంబ్లీకి వస్తే వాళ్ళు ప్రవర్తించిన తీరు మీరు చూస్తే చాలా బాధాకరంగా ఆ రోజు పనిచేసే పరిస్థితికి వచ్చారు. ఒక్క విషయం మీరు చూస్తే, నేను కూడా ఇదే హౌస్లో చాలా బాధపడిన సందర్భం రోజు ఉంది. మెంబర్స్ అందరం ఉన్నాం. నన్ను గురించి, నా కుటుంబాన్ని గురించి ఇష్టానుసారంగా మాట్లాడితే కనీసం యాక్షన్ తీసుకోవడానికి నాకు మైక్ ఇవ్వమని అడిగాను. మేము నిరసన తెలియజేసి ఎడతామని మైక్ అడిగితే మైక్ ఇవ్వలేదు. ఇవ్వకుండా మీరు చూస్తే మామూలు సంఘటన కాదు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఇది గౌరవ సభ కాదు, మీరు నాకు మైకు కూడా ఇవ్వడం లేదు,
మైక్ ఇవ్వకపోయినా నేను స్టేట్మెంట్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు తాను రికార్డు కోసం అని చెప్పి గట్టిగా లేచి ఇదే సీట్లో కూర్చొని ఆ రోజు నేను చెప్పింది అదే వర్డ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను స్టేట్మెంట్ ఇవ్వాలనుకున్నాను, మీరు మైక్ ఇవ్వకుండా చేశారు. అయినా నాకు బాధ లేదు. మళ్ళీ చెప్తున్నా, ముఖ్యమంత్రిగానే ఈ హౌస్కు వస్తాను తప్ప అదర్వైజ్ అవసరం లేదు. ఇది ఒక గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేనుండనని మరొక్కసారి చెప్తూ మీకు నమస్కారం. ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరు అందరూ అర్థం చేసుకుని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుతూ ఈ సభ నుంచి వాకౌట్ చేస్తున్నానని చెప్పి వాకౌట్ చేసి బయట ప్రెస్ కాన్ఫరెన్స్. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, నా జీవితంలో ఇది 9వసారి నేను ఎమ్మెల్యే. ఈ రాష్ట్రంలో తెలుగు జాతిలో నాకు వచ్చిన అవకాశాలు ఏ నాయకుడికి రాలేదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను. ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాను. 15 సంవత్సరాల పొజిషన్ పార్టీ లీడర్గా పనిచేశాను. కానీ తిరుపతిలో నా పైన దాడి జరిగింది. 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేశారు. ఆ రోజు కూడా నా కళ్ళలో నీళ్లు రాలేదు. మొట్టమొదటిసారిగా ఎలాంటి సంబంధం లేని నా సతీమణి పైన ఆరోపణలు చేశారు. ఆ ఒక్కరిపైన కాదు, ఈ రాష్ట్రంలో ఆడపడుతులందరిపైన, గౌరవంగా బ్రతికే ఆడబిడ్డలందరినీ అవమానం చేయడం, సోషల్ మీడియాలో పెట్టడం, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం, ఇలాంటి చాలా సంఘటనలు జరిగాయి. దానికి పరాకాష్ఠగా ఆ రోజు శాసనసభ్యులు కానీ, కొంతమంది అయితే భవానీ శాసన సభలో సభ్యురాలుగా ఉండి ఎన్నో పోస్టింగ్స్ పెట్టే పరిస్థితికి వచ్చారు. అలాంటి సంఘటనలు చూసిన తర్వాత ఫస్ట్ టైం నా జీవితంలో ఆడబిడ్డల కోసరం ఇలాంటి హననాన్ని చేశారని బాధపడుతూ కంటతడి పెట్టాను. ఆ రోజే అనుకున్నా, ఇలాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అరిష్టం, ఇలాంటి వ్యక్తిత్వం ఉండకూడదు. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గౌరవ సభ చేసి హోందాగా నడిపించే వరకు నేను పనిచేస్తానని చెప్పి ఒక శపథం చేశాను. ఆ శపథం ప్రకారమే ప్రజలు గెలిపించారు, వచ్చాను. మాజీ సీఎం జగన్ కు కనీసం సభ మర్యాద కూడా లేదని, తన రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను ఎప్పుడూ చూడలేదని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. స్పీకర్ ఎన్నిక సమయంలో విపక్షం ఉండటం అనేది సభా సాంప్రదాయమని తెలిపారు. కానీ ఈ రోజు జగన్ వారి ఎమ్మెల్యేలు రాకపోవడం అతనికి సభ పట్ల ఏం మర్యాద ఉందనేది తెలుస్తోందన్నారు. అందరి సహకారంతో సభను సజావుగా నడిపి హుందాతనాన్ని, సభా గౌరవాన్ని పెంచుతామని అయ్యన్న పాత్రుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్పీకర్గా బాధ్యతలు చేపట్టిన తొలి సంతకం అసెంబ్లీలో ఏబిఎన్ పై ఉన్న నిషేధాన్ని తొలగించడానికి సంతోషంగా ఉందని తెలిపారు. మీరందరూ ఏమనుకుంటున్నారు, కొంతమంది ఏమనుకున్నారంటే మీకు పదవి వచ్చింది అనుకుంటున్నారు, ప్రజలు మీకు పదవి ఇచ్చారనుకుంటున్నారు. నా దృష్టిలో మనకి ఇచ్చింది పదవి కాదు, బాధ్యత. మనకి ఇచ్చింది ఈ టర్మ్లో మనకి ఇచ్చింది పదవి కాదు, ఒక బాధ్యత ఇచ్చారు. మన భుజస్కంధాలపై బాధ్యత పెట్టారు, ఒక నమ్మకంతో ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ కలిసిపోయి ముందుకు వచ్చారు. ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది, చంద్రబాబు గారు సమర్థవంతంగా పరిపాలన చేసే శక్తి ఉంది అని ఒక నమ్మకం. 22 మంది మహిళా ఎమ్మెల్యేలు వచ్చారు ఈ సభలో. నిజంగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అభినందించాలా. ఇంతమంది మహిళలకు అవకాశం, మహిళల కోసం ఎన్నో ఉపన్యాసిస్తుంటాం రాజకీయంగా, కానీ వాళ్ళకి ఆ స్థానం కల్పించడంలో ప్రముఖ పాత్ర వహించారు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే మహిళలు అలాగే 33% పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఈ సభలో ఉన్నారు. ఇది చాలా మంచి పరిణామం. 39 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు ఈ సభలో. 57% లెస్ దెన్ 55 ఇయర్స్ ఏజ్ ఉన్నవాళ్ళు ఉన్నారు. 55 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు 57% ఉన్నారు. అంటే ఇంచుమించు యంగ్ బ్లడ్ కదా. ఇటువంటి సంపద ఈ సభలో ఉంది. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారు. సాధారణంగా మంత్రి అంటే ఏం చేస్తారంటే అనుభవం చూస్తారు, ఎన్ని చూస్తారు కదా సాధారణంగా. కానీ ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్కి 9 మందికి మంత్రులు ఇచ్చారంటే ఇది చిన్న విషయం కాదు. మీ అందరూ నేను కోరేది ఏంటంటే
ఈ హౌస్లో మాట్లాడడం అంటే హౌస్ కోసం కాదు, నా కోసం కాదు, మీకోసం కాదు, ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం మాట్లాడాలి. అంచేది ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్ కూడా మగమాటం లేకుండా నీకు అవకాశాలు ఇస్తా, అవసరమైతే హౌస్ని 2-3 రోజులు పొడిగిస్తాం సభానాయకులు మాట్లాడి, తప్పేలే. మీ నియోజకవర్గంలో మీరు కావాల్సినటువంటి కార్యక్రమం ప్రజలు అందరూ కోరుకుంటారు, కార్యక్రమం అడుగుతారు మనల్ని. ఆ కార్యక్రమాలని స్పష్టంగా సభ ద్వారా మంత్రులు ఉంటారు, మంత్రులకి అధికారులు ఉంటారు, అధికారులకి వారితో పాటు ప్రజలకు కూడా మా ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో మాట్లాడారు మా సమస్య కోసం చెప్పి ఒక ఆలోచన వచ్చే విధంగా మీరందరూ కూడా ప్రవర్తించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాం. సీనియర్స్తో కూడా మాట్లాడి మీ ప్రెజెంటేషన్ బాగా చేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుతో పాటు మీ నియోజకవర్గ భవిష్యత్తును కూడా ముందుకు తీసుకెళ్ళడం కోసం మీరు ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఇంచేత మిమ్మల్ని టీవీలో సభలో మనమే ఉన్నాం, మనం చూడడానికి కొన్ని లక్షల మంది కూర్చున్నారు బయటని, ప్రతిరోజు మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. వాళ్ళ ఆశలను అడగాస చేయడానికి వీల్లేదు. మనం ఈ 5 రోజులు మనకి పండగ కాదు, బాధ్యత. 5 సంవత్సరాలు మనందరం కష్టపడి ముందుకెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. చాలా ఉన్నాయి. బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి మనకి, ఇది బడ్జెట్ పెడతారు కదా, బడ్జెట్లో డిమాండ్స్ ఉంటాయి. మీకు ఇంట్రెస్ట్ అయిన డిమాండ్స్ మీద మాట్లాడండి, ట్రైనింగ్ అవ్వండి. కావాలంటే మన సభాపతి కార్యాలయంలో కొంతమంది ఉంటారు, ఆఫీసులు ఉంటారు, వాళ్ళ దగ్గర నేర్చుకుందాం, ట్రైనింగ్ ఇద్దాం, అన్నీ చేసి మన కార్యక్రమం విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి నేనైతే భావిస్తున్నాను. మీ అందరినీ కోరేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఉమ్మడిగా మనం వెళ్తున్నాం. మన మీద చాలా బాధ్యత ఉందని ఇందుకే చెప్పాను. ఆ సమస్యలు ఏ విధంగా చర్చించాలి. బుచ్చి చౌదరి గారు లాంటి పెద్దలు ఉన్నారు, చాలామంది అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, గతంలో మంత్రులు చేసిన వ్యక్తులు ఉన్నారు, చంద్రబాబు నాయుడికి అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తులు ఉన్నారు. ఈ అందరినీ కలిసి మన బాధ్యత. నా ఉద్దేశం ఒకటే, నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను, స్పీకర్ తక్కువగా మాట్లాడాలా, సభ్యులు ఎక్కువగా మాట్లాడాలి. ఆ అవకాశం నేను కల్పిస్తాను, అది బాధ్యత. కానీ మీరు కూడా ట్రై చేయండి, సభ్యుల మీద మాట్లాడండి, ఈ సభకు గౌరవం తీసుకురండి. ఈ 16వ శాసనసభకు ఒక మంచి గుర్తింపు వచ్చేలాగా, గౌరవం వచ్చేలాగా మీ అందరూ కూడా సహకారం అందించాలని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ, ముందే చెప్పాను తక్కువ మాట్లాడితే మంచిదని స్పీకరు. అయితే ఈ 4 మాటలు మీకు చెప్పి రేపు సభలో మీరు అందరూ కూడా సహకరించండి. అందరికీ సమయం ఇచ్చి మీ తాలూకు మాటలను రికార్డు కూడా అవుతుంది కాబట్టి అందరూ కూడా ముందుకు వచ్చి మన రాష్ట్రాన్ని కాపాడడం కోసం, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం మన అందరం కూడా కష్టపడి పనిచేద్దామని చెప్పి మనవి చేస్తూ, మరి మొన్న ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మనకి ఉన్నతమైన బాధ్యత చెప్పారు కాబట్టి ఈ సభాముఖంగా మీ ద్వారా మనందరం కలిసి మనకు ఓట్లు వేసి గెలిపించి ఈ అవకాశం కల్పించినటువంటి ప్రజలందరికీ కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తాను. బాపట్ల జిల్లా ఈవూరుపాలెం దుర్ఘటన అమానుషమని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసిరెడ్డి పేర్కొన్నారు. సుచరిత అనే 21 సంవత్సరాల యువతిని అత్యాచారం చేసి కర్రలతో కొట్టి చంపి రైలు పట్టాల పక్కన పడేయడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదు అనడానికి ఇది నిదర్శనమన్నారు. నిందితులను త్వరగా గుర్తించి కఠినంగా శిక్షించి ఇటువంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చూడాలని తులసిరెడ్డి పేర్కొన్నారు. బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపూరుపాలెం గ్రామ పంచాయతీ సీతారాంపేటలో నిన్న తెల్లవారుజామున జరిగిన దుర్ఘటన, ఆ అత్యాచారం చాలా బాధాకరం. ఇది అమానుషం, అమానవీయం. 21 సంవత్సరాల వయసు కలిగిన సుచరిత అనే యువతిని తెల్లవారుజామున కొందరు వచ్చేసి రేప్ చేయడం, కర్రలతో కొట్టడం, ఆమెను చంపేయడం, రైలు పట్టాల పక్కన పడేయడం, ఇది చాలా అమానుషమైన, అమానవీయమైనటువంటి సంఘటన. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం రక్షణ లేదు. అసాంఘిక శక్తులు పేటరేగిపోతున్నాయి. గంజాయి, డ్రగ్స్, మద్యం వీటికి అలవాటు పడి ఈ అసాంఘిక శక్తులు పేటరేగిపోతూ ఉన్నాయి. ఈ అసాంఘిక శక్తుల మీద రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఈపూరుపాలెం సంఘటనకు సంబంధించి హోమ్ మినిస్టర్ ఇమ్మీడియట్గా అక్కడికి పోవడం ఇది చాలా అభినందనీయం. ఏది ఏమైనప్పటికీ దుండగులను, ఆ కారకులను, ఆ దుర్మార్గులను వీలైనంత త్వరగా గుర్తించి చట్టపరంగా కఠినాతి కఠినంగా శిక్షించి ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తుంది.
ఇప్పుడు కాసేపు ప్రకటనలో.